హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సింపుల్గా ఒక మంచి కూర. ఓకే, దీంట్లో ఉల్లిపాయ, సన్నగా పచ్చిమిరపకాయ తరిగాను, కరివేపాకు ఇలాగ బ్రౌన్గా వేగుతున్నాయి కదా. ఇలా కొంచెం వేగాక సిమ్లో పెట్టేసుకుని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తాను. ఓకేనా, ఒక గరిటె, ఒక టీ స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఫ్రెష్గా నూరేనండి. చాలా రోజుల తర్వాత వీడియో పెడుతున్నాను ఫ్రెండ్స్. మీకు అడుగుతున్నారు అందరూ, ఆల్రెడీ కూర పెట్టినట్టున్నాను. దీన్ని వంకాయ బాజీ అంటారు. ఇది ఎక్కువ మధ్యప్రదేశ్, నార్త్ ఇండియాలో ఎక్కువ చేసుకుంటారు. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఈ వంకాయలు ఉంటాయి కదా, తెల్ల వంకాయ, వైట్ కలర్లో వంకాయలు ఉంటాయి కదా, అవి కాల్చి పొయ్యి మీద దాని తొక్కంతా తీసేసాను. తీసి ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి. ఓకేనా, ఇలా రెడీ చేసి పెట్టుకున్నాక ఇది కొంచెం అల్లం వెల్లుల్లిపాయ ఫ్రై అయిపోయాక ఏం చేయాలో మీకు చెప్తాను. మా మామిడి చెట్టు కాయలు చూడండి, బంగినపల్లి ఇలా రాలిపోతున్నాయి ఫ్రెండ్స్. ఎక్కువ కాదు, కొన్ని చెట్టుకు కూడా ఎక్కువ రాలేదు. సో చెప్పాను కదా, మేము మళ్ళీ మా ఇంటికి వచ్చేసామని. అందుకని మళ్ళీ వీలైనప్పుడల్లా మీకు నేను వీడియోలు చేయాలనుకుంటున్నాను. తప్పకుండా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సజెషన్స్ ఏమన్నా ఉంటే ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. చూడండి, ఇది బంగినపల్లి పిందు, జస్ట్ మీకు చూపిద్దామని. తర్వాత మామిడి చెట్టు కాయలు కొంచెం పెద్దగా అయ్యాక చూపిస్తాను మీకు. ఓకేనా, సో ఇది బాగా ఫ్రై అవ్వాలి. ఆ పచ్చిదనం అంతా వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయాక ఏం చేయాలో చూపిస్తాను. ఓకేనా, చూడండి, ఈ కాల్చిన వంకాయలని ఇలాగ పొటాటో మనం మెత్తగా చేసుకుంటాం కదా, ఇలాంటిది మీ ఇష్టం, చేతితో అయినా సరే చేసేసుకోవచ్చు. కొంచెం ఇలాగా పిసుక్కోవాలన్నమాట. పిసుక్కున్నాక దీంట్లో వేసేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా మెత్తగా చేసుకున్నాక ఈ వంకాయని ఉల్లిపాయలు వేసేయాలి. ఈ కూర కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్, కొంచెం ఎక్కువ వేస్తేనే బాగుంటుంది. ఇంకా దీంట్లో మనం కారం ఏం వేయం, ఉట్టి పచ్చిమిరపకాయలు కారమే. ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేయాలి. 2 ఉల్లిపాయలు వేసాను నేను. ఇది 1/2 కిలో వంకాయలు, కానీ 2 ఉల్లిపాయలు పడతాయి. సో ఇప్పుడు దీంట్లో పసుపు కొంచెం ఎక్కువ వేస్తే బాగుంటుంది. అలాగే ఉప్పు తగినంత. ఓకే ఫ్రెండ్స్, ఈజీ కానీ టేస్ట్ ఉంటుంది. రొట్టెల్లోకి కానీ అన్నంలోకి కానీ, నేనైతే అన్నంలోకే తింటాను. నేను ఎక్కువ రొట్టెలు తినకూడదండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఎసిడిటీ ఫామ్ అవుతుందంట. ఇదివరకు కాలంలో సన్నగా అవుతారు, రొట్టెలు తినండి, షుగర్ కంట్రోల్లో ఉంటుంది అనేవారు కదా. అదంతా రాంగ్. అంటే మనం చెప్పలేము, ఒక్కొక్క డాక్టర్ ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా. మనం ఏమీ లేదు, మనకి ఏం తినాలనిపిస్తుంది లిమిటెడ్ క్వాంటిటీలో తినేయాలి, అంతే ఫ్రెండ్స్. ఇది కొంచెం సేపు అలాగే సిమ్లో బాగా ఫ్రై అవ్వాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాగా ఫ్రై అవుతున్నప్పుడు సన్నగా తరుక్కున్న కొత్తిమీర కొంచెం బాగానే ఇప్పుడు వేస్తున్నాను నేను, బాగానే వేసేసుకోవాలి. సన్నగా తరుగుకోండి, నోటికి అంటుకోకుండా, భలే టేస్టీగా ఉంటుంది. దీంట్లో పసుపు, కొత్తిమీర ఈ 2 చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. దీనికి పసుపు, కొత్తిమీర, దీనికి ఫ్లేవరు, టేస్ట్. మీ ఓపికని బట్టి ఇది ఫ్రై చేసుకోండి, మీకు ఎంత ఓపుకుంటే అంత. ఓకేనా, అంతే ఫ్రెండ్స్, అయిపోయింది. ఇది సిమ్లో పెట్టేసుకుని ఇంకా ఇది కూర అయిపోయినట్టే. వంకాయ బాజీ అంటారు దీన్ని, చాలా బాగుంటుంది. మధ్యప్రదేశ్ అటు సైడ్ నార్త్ ఇండియాలో తింటారు, టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు వంకాయల సీజను, తెల్ల వంకాయలు చేసుకోండి, తినండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. సీ యూ అగైన్, బాయ్.